Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. RRB, SSC, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మనం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని కాన్సెప్ట్ వైజ్ ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా సింప్లిఫికేషన్ సంబంధించిన కొన్ని పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ వీడియోలో మనం నెంబర్ సిస్టంలో భాగంగా పార్ట్ 1లో కొన్ని నెంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు నెంబర్ సిస్టంలోని పార్ట్ 2లో భాగంగా మరికొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని, అంటే ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన మరికొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్. ఇఫ్ 1 is subtracted from each odd digit and 2 is added to each even digit in the number 9345712, what will be difference between the largest and the smallest digits those formed? అంటే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చారు, 93,45,712 అనే సంఖ్యలోని ప్రతి బేసి సంఖ్య నుండి ఒకటి తీసివేసి ప్రతి అంకెకు, అంటే సరి సంఖ్యకు అన్నమాట ఇది, 2 జోడించగా ఏర్పడిన సంఖ్యలోని అతిపెద్ద మరియు చిన్న అంకెల మధ్య భేదం ఎంత ఉంటుందని. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటంటే 9345712. ఏమంటున్నారు ఇక్కడ? ప్రతి ఆడ్ డిజిట్ లోంచి మనం 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది 9 ఆడ్ నెంబర్ కదా, బేస్ నెంబర్ కదా, బేస్ సంఖ్య కదా, -1. ఇది కూడా బేస్ సంఖ్య, ఆడ్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్కి ఏం చేయమన్నారు? 2 యాడ్ చేయమన్నారు డిజిట్ కి. నెక్స్ట్ ఇది ఆడ్ డిజిట్, ఇది ఆడ్ డిజిట్, ఇది కూడా ఆడ్ డిజిట్. నెక్స్ట్ ఇది ఈవెన్ డిజిట్ కాబట్టి 2 యాడ్ చేస్తాం. ఇలా చేసామనుకోండి, 9 లోంచి 1 మైనస్ చేస్తే 8, 3 లోంచి 1 మైనస్ చేస్తే 2, 4 + 2 6, 5 - 1 4, 7 - 1 6, 1 - 1 0, 2 + 2 4. ఇట్లా చేయక ఒక కొత్త నెంబర్ ఫామ్ అయింది కదా. ఈ నెంబర్లో, ఈ సంఖ్యలో మనకి ఏమడిగారంటే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ డిజిట్స్ మధ్య డిఫరెన్స్ అడిగారు. అంటే అతి పెద్ద మరియు అతి చిన్న అంకెల భేదము. ఇందులో ఈ డిజిట్స్ అన్నిటిలోకి పెద్ద డిజిట్ ఏంటి? 8. చిన్న డిజిట్ ఏంటి? 0. భేదము, డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్ చేస్తాం కదా. 8 - 0 = ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇది ఎక్కడ ఉంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ 2 is multiplied to each odd digit and 1 is added to each even digit in the number 6311624, what will be the difference between the largest of the digits and the smallest of the digits those formed? ఇది కూడా అలాంటి ప్రాబ్లమే. అది కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఆపరేషన్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ ఏంటి? ప్రతి బేస్ సంఖ్యను 2తో గుణించాలి, అలాగే ప్రతి సరి అంకెకు 1 జోడించాలి, అంటే 1 కూడాలి. అలా వచ్చిన కొత్త సంఖ్యలో అతి పెద్ద అతి చిన్న సంఖ్యల భేదం కనుక్కోమంటారు అనమాట. ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఇక్కడ 6311624. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ డిజిట్ కి 2తో ఇంటూ చేయాలి, ఈవెన్ డిజిట్ కి ఏమో 1 యాడ్ చేయాలి. ఇది ఈవెన్ డిజిట్ సరి సంఖ్య కదా, అంటే 1 యాడ్ చేయాలి. ఇది ఆడ్ డిజిట్ కదా, అంటే 2తో మల్టిప్లై చేయాలి. ఇది కూడా ఆడ్ డిజిట్, ఇది ఆడ్ డిజిట్, మళ్ళీ ఈవెన్ డిజిట్ కాబట్టి 1 యాడ్ చేస్తున్నాం. ఈవెన్ డిజిట్ అలాగే ఈవెన్ డిజిట్. ఓకే, అంటే సరి అంకెకేమో 1 యాడ్ చేయాలి, 1 కూడాలి. బేస్ అంకెకేమో 2తో మల్టిప్లై చేయాలన్నమాట. 6 1 యాడ్ చేస్తే 7, 3 2s are 6, 2 1s are 2, 2 1s are 2, 6 + 1 7, 2 + 1 3, 4 + 1 5. ఇట్లా వచ్చే నెంబర్లో లార్జెస్ట్ డిజిట్ ఏంటి? 7, స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 2. ఇప్పుడు డిఫరెన్స్ అడిగాడు కదా, భేదము, అంటే 7 - 2 = ఎంత అవుతుంది? 5 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ 2 is added to each odd digit and 1 is subtracted from each even digit in the number 94387251, what will be the sum of the first, fifth
అండ్ లాస్ట్ డిజిట్స్ ఇన్ ద న్యూ నెంబర్ దూస్ ఫార్మ్. కొంచెం క్వశ్చన్ మోడల్ మారింది అనమాట, అదే కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు అనమాట, ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఫిఫ్త్ అండ్ లాస్ట్ డిజిట్స్ అడిగారు. అంటే ఈ సంఖ్యలో ప్రతి బేసి అంకె నుండి ఏమో ఒకటి తీసేయాలి, అలాగే ప్రతి సరి అంకెకు 2 జోడించాలి, అంటే కలపాలి. అలా చేయగా మనకు ఒక కొత్త సంఖ్య ఫామ్ అవుతుంది కదా, అందులో మొదటి 5వ చివరి అంకెల మొత్తం అడిగారు అనమాట. ఓకే, ఫస్ట్ ఇచ్చిన నెంబర్ రాసుకుందాం. 9 4 3 8 7 2 5 1. ఇప్పుడు ఏం చేయాలి, మనం 2 అనేది దేనికి యాడ్ చేయాలి, ఆడ్ డిజిట్ కి యాడ్ చేయాలి. ఇక్కడ ఆడ్ డిజిట్స్ ఏమున్నాయి, 3 ఉంది, 7 ఉంది, 5 ఉంది, అలాగే 1 ఉంది. నెక్స్ట్ 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఈవెన్ డిజిట్. ఈవెన్ డిజిట్ లోంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనకి ఇది కూడా ఆడ్ డిజిటే కదా, ఇక్కడ 2 యాడ్ చేస్తాం, -1 -1 -1. ఇప్పుడు 9 కి 2 యాడ్ చేస్తే 11, 4 లోంచి 1 మైనస్ చేస్తే 3, 3 + 2 5, 8 - 1 7, 7 + 2 9, 2 - 1 1, 5 + 2 7, 1 + 2 3. ఇప్పుడు ఒక కొత్త నెంబర్ ఫామ్ అయింది కదా, ఇందులో ఏం చేయాలి మనం, ఫస్ట్ డిజిట్ అంటే దిస్ 1, ఇది ఫస్ట్ డిజిట్. నెక్స్ట్ ఫిఫ్త్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే ఇది ఫిఫ్త్ డిజిట్. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఏంటి, 1. ఓకే, ఇవన్నిటిని యాడ్ చేయమన్నాడు, సమ్ అని అడిగాడు కదా, మొత్తం అడిగాడు కాబట్టి 3 + 7 + 1 = 3 + 7 10, 1 యాడ్ చేస్తే 11. 11 ఏ ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. When a small number divides a large number, we get a quotient of 6 and a remainder is 5. Find the smaller number if the difference between the two numbers is 1540. ఒక చిన్న సంఖ్యచే ఒక పెద్ద సంఖ్యను భాగించినప్పుడు మనకు భాగఫలం 6 మరియు శేషం 5 వచ్చింది. రెండు సంఖ్యల మధ్య భేదము 1540 అయినా చిన్న సంఖ్య ఎంత? మనం భాగహారాల గురించి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3తో 5ని డివైడ్ చేశాను, 5లో 3 టేబుల్ 1 టైం పోతుంది, 3 1s are 3, మైనస్ చేస్తే 2 వచ్చింది. దీన్ని ఏమో డివిడెంట్ అంటాము. నెక్స్ట్ ఇది డివైజరు, కోషియంట్, రిమైండర్. ఇది విభాజ్యము, భాజకము, భాగఫలము, శేషము. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఒక పెద్ద నెంబర్ని ఒక చిన్న నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ x అనేది చిన్న నెంబర్ అనుకుందాం, y అనేది పెద్ద నెంబర్ అనుకుందాం ప్రస్తుతానికి. చేసినప్పుడు ఇక్కడ మనకి భాగఫలం కోషియంట్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. అలాగే రిమైండర్ శేషం ఎంత వచ్చింది, ఫైనల్ గా 5 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే పెద్దదేంటి y కదా, అందులోంచి చిన్నదాన్ని మైనస్ చేస్తే 1540 వస్తుందంట. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, చిన్న సంఖ్య ఏంటి అంటే x అని కనుక్కోవాలి అన్నమాట. మనకి ఏ విభాజ్య నియమం అని ఉంటుంది, మనకి భాగఫల నియమము అంటాం, డివిజన్ ఆల్గరిథం అని ఉంటుంది. ఎందులో అయినా సరే మనకి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అంటే విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం అన్నమాట. చూడండి 5 ఈ రెండింటిని ఇంటూ చేసి శేషం యాడ్ చేస్తే వస్తుంది, 3 1s are 3, 2 యాడ్ చేస్తే 5 అనమాట. ఏ డివిజన్ లో అయితే అది ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, ఈ y ఎలా వస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేసి 6 × x 6x, దానికి రిమైండర్ యాడ్ చేస్తే వస్తుంది అనమాట. ఓకే, అంటే y ప్లేస్ లో మనం ఈ 6x + 5 రాసుకోవచ్చు. 6x + 5 మైనస్ x ఈక్వల్ టు 1540. అంటే ఇదే ప్రాబ్లం మనం లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలలో భాగంగా కూడా చేయొచ్చు అనమాట. ఇదే ప్రాబ్లం అని, ఎందుకంటే వేరియబుల్స్ వాడుకుంటున్నాం. 6x నుంచి ఒక x మైనస్ చేస్తే 5x ఈక్వల్ టు ఈ 5ని RH తీసుకెళ్తే -5 అవుతుంది. కాబట్టి ఇందులోంచి మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 1535 అవుతుంది. ఈ 5 RH లో తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి కట్ చేస్తున్నాను. 3 5s are 15. నెక్స్ట్ 3లో పోనప్పుడు ఏం చేయాలి, 0 పెట్టుకున్నప్పుడు 35 లో చూసుకోవాలి. 7 5s are 35. అంటే ఇక్కడ ఆ చిన్న నెంబర్ ఏంటనమాట, 307 307. ఎక్కడ ఉన్నది, D లో ఉంది కదా,
కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వెన్ ఏ నంబర్ n is divided by 5, the remainder is 2. Then n square is divided by 5, then the remainder will be n అనే సంఖ్యను 5 చే భాగించగా శేషము 2 వచ్చినది. n స్క్వేర్ ను 5 చే భాగించగా వచ్చే శేషము ఎంత అంటున్నాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనం ఏం పెద్ద సొల్యూషన్ చేయవలసిన లేదు. ఇప్పుడు ఏమన్నాడు, n అనేది ఒక నెంబరు, దీన్ని 5 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ n అని మనం 7 గా తీసుకున్నాం అనుకోండి, అంటే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 5 కి 2 యాడ్ చేస్తున్నాను. 7 గా తీసుకుని డివైడ్ చేసాం అనుకోండి, 5 టేబుల్ 7 లో 1 టైం పోతుంది. 5 1s are 5, రిమైండర్ 2 వచ్చింది కదా, కాబట్టి 7 ఒక నెంబరు. అంటే 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ కి 2 యాడ్ చేసుకున్నా అవన్నీ వాటిలో ఏదైనా కావచ్చు. 5 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి, 5, నెక్స్ట్ 10, 15, 20, ఇవి 5 యొక్క మల్టిపుల్స్ అనమాట. వీటన్నిటిని మనం 5 తో డివైడ్ చేసామనుకోండి, రిమైండర్ 0 వస్తుంది, శేషం 0 వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్ ఎంత రావాలి, 2 రావాలి. అంటే దీనికంటే 2 ఎక్కువ ఉండాలి. అంటే 7, 12, 17, 22 వీటిలో ఏదైనా కావచ్చు అనమాట. అందుకని స్మాలెస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ n అని 7 గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నాడు, n స్క్వేర్ ని 5 తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ n 5 గా తీసుకున్నాం కాబట్టి n స్క్వేర్ అంటే 7 స్క్వేర్ అంటే 49 అవుతుంది. దీన్ని 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు. డివైడ్ చేసి చూడండి, 5 టేబుల్ 49 లో 9 5s are 45, రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. 12 తీసుకున్నా 4 వస్తుంది, 17 తీసుకుని చేసినా 4 వస్తుంది. మన కన్వీనియంట్ కోసం చిన్న నెంబర్ను తీసుకుని చేస్తాం అంతే. కాబట్టి ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. Okay, next sixth one. When the integer n is divided by 9, the remainder is 4. What is the remainder if 12n is divided by 9? అంటే n అనే పూర్ణాంకమును 9 తో భాగించినప్పుడు శేషం 4 వచ్చిన 12n అని 9 తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. ఇది కూడా ఇందాక లాంటి ప్రాబ్లమే. ఇక్కడ 9 తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 9 ని 4 ని యాడ్ చేసాం అనుకోండి 13 వస్తుంది కదా, అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. 9 తో డివైడ్ చేసినప్పుడు 4 ఇచ్చే నెంబర్స్ చాలా ఉంటాయి, వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఆ రెండింటిని యాడ్ చేస్తే వస్తుంది 9 + 4. ఓకే, అంటే n మనం 13 గా తీసుకోవాలి. ఇప్పుడు 12n 9 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నారు. కాబట్టి 12n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 ఇంటూ n వాల్యూ 13 గా తీసుకున్నాం కదా, 12 13s are 156. ఇప్పుడు దీన్ని 9 తో డివైడ్ చేసి చూడండి, 9 1s are 9, మైనస్ చేస్తే 6 వచ్చింది, 6 తీసుకున్నాం. 7 9s are 63, మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది అనమాట, 3 వస్తుంది. అట్లాగే మనం నెక్స్ట్ నెంబర్ 9 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏంటి, 9, 18, 27 ఇవి. ఇప్పుడు 4 రిమైండర్ రావాలంటే దీన్ని 4 కలిపితే 13, 4 కలిపితే 22, 4 కలిపితే 31. వీటన్నిటిని కూడా మనం 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 4 వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు వీటిని 12 and 22 తీసుకుని 12 and ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అప్పుడు 9 తో డివైడ్ చేసిన మనకి రిమైండర్ 3 వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, డి అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ వన్, ద సమ్ ఆఫ్ 2 numbers is 16 and their product is 63. The sum of their reciprocals is, అంటే 2 నెంబర్స్ ఉన్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ XY అనుకుందాం. సమ్ అంటే మొత్తం కదా, 2 సంఖ్యల మొత్తము 16, అంటే x + y = 16. వాటి లబ్ధము 63. లబ్ధం అంటే మల్టిప్లై చేయగా వచ్చేది, అంటే x × y ఏమో 63 అంట. అయితే వాటి వ్యుత్క్రమాల మొత్తము, వ్యుత్క్రమము రెసిప్రోకల్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట, అంటే గుణకార విలోమం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, దీనికి గుణకార విలోమం రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/2 అవుతుంది అనమాట. x ఉంది, దీనికి రెసిప్రోకల్ వ్యుత్క్రమం ఎంత అవుతుందంటే 1/x అవుతుంది అనమాట. ఆ సంఖ్యల యొక్క వ్యుత్క్రమాల మొత్తము అంటే వచ్చిన నెంబర్స్ ని 1/n రాసుకుంటే అవి రెసిప్రోకల్స్ అవుతాయి కదా, వాటి మొత్తాన్ని కనుక్కోవాలి. దీన్ని x × y 63 అయింది కాబట్టి దీన్ని రెండు ముక్కలు చేద్దాం. ఎలా చేద్దాం అంటే 2 ముక్కల్లో మల్టిప్లై చేస్తే 63 రావాలి, యాడ్ చేస్తే 16 రావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 9s అని తీసుకున్నాను. 7 9s are 63 కదా. చూడండి 7ని 6ని సరే 7ని 9ని యాడ్ చేస్తే 16 వస్తుంది. కాబట్టి ఇక్కడ x వాల్యూ 7 అయితే y వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 9 అవుతుంది అనమాట. మనం ఏమో పెద్ద ఫ్యాక్టరైజేషన్స్ ఇవి ఫార్ములాస్ ఏమో అప్లై చేయక్కర్లేదు, ఇలా కొంత లాజికల్గా ఆలోచిస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమన్నారు, వాటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ము అంటే x యొక్క రెసిప్రోకల్ ఏమో 1/x అవుతుంది, y యొక్క రెసిప్రోకల్ 1/y అవుతుంది. అంటే ఇక్కడ 1/7 ప్లస్ 1/9 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 9 1s are 9, 7 1s are 7, 7 9s are 63. అంటే 9 ప్లస్ 7 16/63. ఇది ఎక్కడుంది మనకి, డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th one. A class has 48 students. On a specific day, only 3/8 of the students were present. The number of absentees on the same day would be. అంటే ఇక్కడ మనకి ఒక క్లాస్లో 48 మెంబర్స్ విద్యార్థులు ఉన్నారట. ఒక రోజు ఏదో ఒక రోజు వాళ్ళలో 3/8 మెంబర్స్ వంతు మాత్రమే హాజరయ్యారు. అయితే హాజరు కాని వారి సంఖ్య అంటే ఇది ఫ్రాక్షన్స్ భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లం అనమాట. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య 8 అయితే అందులో 3 విద్యార్థులు హాజరయ్యారు, ప్రజెంట్ అయ్యారు. హాజరు కాని వాళ్ళు ఎంతమంది అంటే 5 ఈజీగా చెప్పగలుగుతాం కదా. కాకపోతే ఇక్కడ మనకి క్లాస్లో ఎంతమంది ఇక్కడ కాదు, ఎంతమంది ఉన్నారు, 48 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 8 యూనిట్స్ ఈక్వల్ టు 48 గా తీసుకుంటాం అనమాట. అప్పుడు ఒక యూనిట్ ఎంత అవుతుంది, 48/8 అవుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ కదా. అంటే ఒక యూనిట్ వాల్యూ 6 స్టూడెంట్ కి సమానం అనమాట. ఇప్పుడు మనకి ఇందులో 8 యూనిట్స్ లో 3 యూనిట్స్ ప్రజెంట్ అయ్యారు. అంటే ఎన్ని యూనిట్స్ ఆబ్సెంట్ అయ్యారు, ఆ 8 లోంచి 3 మైనస్ చేస్తే 5 యూనిట్స్ ఆబ్సెంట్ అయ్యారు ఆ రోజు. ఆ 5 యూనిట్స్ వాల్యూ కనుక్కుందాం. ఒక్కొక్క యూనిట్ విలువ 6 అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5 × 6 అవుతుంది. అంటే 30 మెంబర్స్ ఆ రోజు ఆబ్సెంట్ అయ్యారు అనమాట. అది డీలో ఉంది కదా. The sum of two numbers is 25 and their difference is 15. The ratio of the numbers is, ఇక్కడ మనకి సమ్ ఏమో 25 అంట. అట్లాగే సమ్ అంటే x + y కదా, ఈక్వల్ టు 25. నెక్స్ట్ డిఫరెన్స్ x - y ఈక్వల్ టు 15. ఓకే, ఇక్కడ మనం దీన్ని 2 పార్ట్స్ చేయాలి. యాడ్ చేస్తే 25 రావాలి, మైనస్ చేస్తే 15 రావాలి. ఓకే, దీంట్లో మధ్యలో ఉండే నెంబర్ ఏంటి, 12.5. కానీ హాఫ్లు ఉండవు కాబట్టి 12 అనుకున్నాం. 12 13 ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేయలేము అంటే 7.5 వస్తుంది, 7గా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిలోంచి 7 మైనస్ చేయండి, దీనికేమో 7 యాడ్ చేసి చూడండి ఒకసారి. 12 లోంచి 5 మైనస్ చేసి 7 మైనస్ చేస్తే 5, 13కి 7 యాడ్ చేస్తే 20. ఓకే, అంటే ఆ 2 నెంబర్స్ ఇవి కావచ్చు అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. 5 + 20 25, 20 లోంచి 5 మైనస్ చేస్తే 15 వచ్చింది. కాబట్టి ఆ 2 నెంబర్స్ ఏమవ్వాయి అనమాట, 5 20 అవ్వాయి అనమాట. ఇప్పుడు ఏమన్నారు, వాటి రేషియో అడిగారు మనకి. ఓకే, ఇక్కడ మనకి 2:3, 4:1, 3:2, 5:3 ఉంది. అంటే ఇక్కడ మనకి రెండింటికి రేషియో కడితే 20:5గా తీసుకోవచ్చు, లేకపోతే 5:20గా తీసుకోవచ్చు. కానీ ముందు పెద్ద నెంబర్ ఉంది కాబట్టి 5 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 1 టైమ్, 4:1 అవుతుంది అనమాట. ఇంకా కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే మనకి ఈ రేషియోలో భాగాలు కదా, వీటి మొత్తం చూస్తాం. 2 + 3 5 అయింది కదా. 5 దీని మల్టిపుల్, దాన్ని భాగిస్తుంది కదా. అలాగే 3 - 2 1 అయింది, 1 దీన్ని కూడా భాగిస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ చూసామనుకోండి 4 + 1 5 భాగిస్తుంది. 4 లోంచి 1 తీసేస్తే 3 వస్తుంది, 3 దీన్ని భాగిస్తుంది కదా. ఇట్లా కూడా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ రెండింటికి సేమ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 10. ఇఫ్ ద నెంబర్ 6484y6
ఈజ్ డివిజిబుల్ బై 8. అంటే ఈ నెంబర్ని 8తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, శేషం 0 వస్తుంది. డివిజిబుల్ అవ్వడం అంటే అది. అయితే y ప్లేస్లో ఉండాల్సిన స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? మనం 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లోంచి లాస్ట్ 3 డిజిట్స్ని తీసుకుని 8తో డివైడ్ చేసామనుకోండి, అప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ మొత్తం నెంబర్ని 8తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0నే వస్తుంది అనమాట. అంటే ఈ నెంబర్ 8తో డివైడ్ కావాలి, డివిజిబుల్ కావాలి. కానీ y వాల్యూ తెలియదు కదా. ఇందులో మనం ఏదైనా ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ లీస్ట్ నెంబర్ అంటే ఇక్కడ ఫస్ట్ లీస్ట్ నెంబర్ పెట్టుకుని చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? 416 అవుతుంది. దీన్ని 8తో డివైడ్ చేద్దాం. 5 8s are 40, 1 6, 2 8s are 16. రిమైండర్ 0 వచ్చింది కదా, అంటే డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 0 రాలేదనుకోండి, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటాం. అది రాకపోతే నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్, రాకపోతే ఇంకా 7ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ 11th one. In a competitive exam, 1 mark is awarded for a correct answer. 0 marks for unattempted question and half mark is deducted from every wrong answer. Ambika answered 120 questions and got 90 marks. How many answers were correct? ఒక పోటీ పరీక్షలో సరైన సమాధానంకు 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రయత్నం చేయని ప్రశ్నకు 0 మార్కులు మరియు ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తీసివేయబడుతుంది. అంబిక 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వగా 90 మార్కులు వచ్చాయి. ఎన్ని సమాధానాలు సరైనవి? ఓకే, ఎగ్జామ్లో కరెక్ట్గా రాస్తే 1 మార్క్ ఇస్తారు. అసలు అటెంప్ట్ చేయకపోతే ఏం చేయరు, 0 మార్క్స్ అనమాట. అటెంప్ట్ చేసి తప్పు చేస్తే 1/2 మార్క్, మనకు వచ్చిన మార్కులోంచి 1/2 మార్కు తీసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ఒక 7 క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ పెట్టింది అనుకుందాం. ఇక్కడ 120 క్వశ్చన్స్కి ఆన్సర్స్ పెట్టింది. 7 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టింది అంటే ఎన్ని క్వశ్చన్స్కి రాంగ్గా పెట్టినట్టు? ఈ 10లోంచి 7 మైనస్ చేస్తే 3 వస్తుంది కదా, 3 క్వశ్చన్స్కి రాంగ్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్గా పెట్టిన క్వశ్చన్స్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు రాంగ్ ఆన్సర్ పెట్టిన క్వశ్చన్స్ ఏమవుతాయి? ఇక్కడ ఏమైంది? ఈ 10లోంచి 7 మైనస్ చేస్తే వచ్చింది కదా, కాబట్టి 120లోంచి ఈ కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ చేస్తే వస్తుంది అనమాట. ఇవేమో కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఇవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. టోటల్ 90 మార్క్స్ వచ్చేలా చేయడం వల్ల మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే 7 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? 7 1s are 7 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఎక్స్ క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ మార్క్స్ వస్తాయి. దీనిలోంచి రాంగ్ ఆన్సర్స్కి వచ్చిన మార్కులు తీసేయాలి కదా. మనకి 3 క్వశ్చన్స్ రాంగ్ పడితే 3 హాఫ్లు మైనస్ చేయాల్సి ఉంటుంది, టీ ఇంటూ హాఫ్. ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి? 120 మైనస్ ఎక్స్ క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ పెట్టింది కాబట్టి వీటిని హాఫ్తో మైనస్ చేసి, హాఫ్తో ఇంటూ చేసి వీటిలోంచి వచ్చిన మార్క్స్ నుంచి మైనస్ చేస్తే ఎంత వచ్చింది అనమాట? 90 వచ్చింది. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 2 ఎల్సిఎం. ఈ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 1 ఇంటూ 120 ఏమవుతుంది? 120 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ టు 90 అవుతుంది అనమాట. 2x నుంచి x మైనస్ చేసాం అనుకోండి, ఒక x ఉంటుంది, మైనస్ 120 ఉంటుంది. ఈ 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 90ని 2తో ఇంటూ చేస్తే 180 వస్తుంది కదా. సారీ, ఇది ప్లస్ కదా, 2x అని x కలిపితే 3x అవుతుంది. ఈ 120ని కూడా మనం RHSలోకి తీసుకెళ్ళామనుకోండి, 3x ప్లస్ 120 అవుతుంది. 180కి 120 కలిపితే 300. ఈ 3ని తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, కాబట్టి ఇక్కడ కట్ చేస్తాను. ఎన్ని టైమ్స్ పోతుంది? 100 టైమ్స్. అంటే x ఈక్వల్ టు ఎంత అనమాట? 100. అంటే ఆ అమ్మాయి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసింది? 100 కరెక్ట్ ఆన్సర్స్ రాసింది. కాబట్టి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th one. How many numbers are present between 50 and 100, both excluding, which contain digit 5 and can be exactly divisible by digit 5? 50 మరియు 100 రెండు మినహా మధ్య అంకె 5ని కలిగి, అంటే వీటి మధ్య అనమాట, 50 మరియు 100ల మధ్య అంకె 5ని కలిగి 5చే ఖచ్చితంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనం 50ని 100ని తీసుకోకూడదు. అంటే 51 నుంచి మనకి 91 వరకు ఉన్న సంఖ్యల్లో
5తో నిశేషంగా భాగించబడాలి. నెక్స్ట్ ఖచ్చితంగా అందులో 5 అనే డిజిట్ ఉండాలన్నమాట. మనకి 5తో నిశేషంగా భాగించబడే సంఖ్యలు 1ల స్థానంలో 0 అయినా ఉంటుంది, 5 అయినా ఉంటుంది, 0 or 5 ఉంటుంది. అట్లాంటి నెంబర్సే భాగించబడతాయి. అలాంటి నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, 55 ఉంటుంది కదా. నెక్స్ట్ 60 ఉంటుంది, కానీ 60లో 5 అనే డిజిట్ లేదు కదా, దాన్ని వదిలేస్తాం. తర్వాత 65 ఉంటుంది, మళ్ళీ 70లో 5 లేదు కాబట్టి 75, 85 అంటే 95. వీటిలు ఇవన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి. అట్లాగే 5 అనే డిజిట్ ని కూడా కలిగి ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఉన్నాయి, మనకి 5 ఉన్నాయి. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 4,67,851 టు మేక్ ద సమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే దీనికి మనం ఏ స్మాలెస్ట్ నెంబర్ ని యాడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే చెప్పాం కదా, ఖచ్చిత వర్గం అవుతుంది. అంటే రెండు ఈక్వల్ నెంబర్స్ గా ప్రోడక్ట్ గా రాయగలం. 4 2 2s are 9 3 3s are అని రాస్తాం కదా, వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం, ఖచ్చిత వర్గ సంఖ్యలు అంటాం. ఇది యాక్చువల్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, ఒక చిన్న నెంబర్ని కలిపితే అవుతుంది. అందులో ఏది ఈ వీటిలో ఏది కలపాలి అని. మనకి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో అయినా సరే యూనిట్ ప్లేస్ లో 2 ఉండదు, 3 ఉండదు, అలాగే 7 ఉండదు, 8 ఉండదు. అబ్జర్వ్ చేయండి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ 1 4 9 16 25 36 49 64 81 అంటే 100. మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి. ఇంకో చూడండి, ఎక్కడైనా మనకి యూనిట్ ప్లేస్ లో 2 ఉందా, 3 ఉందా, 7 ఉందా, 8 ఉందా, లేదు కదా. దీన్ని బట్టి కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కదా, 1కి 4 కలిపాం అనుకోండి 5 ఉండే ఛాన్స్ ఉంది. 1కి 5 కలిపాం అనుకోండి 6 ఉండే ఛాన్స్ ఉంది. 1కి 6 కలిపాం అనుకోండి 7 ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ మనం 1కి 3 కలిపాం అనుకోండి 4 ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం డిసైడ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డివిజన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు దీని మీద సరైన అవగాహన లేనట్లయితే ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియో లింక్ పైన కార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ ఉంచుతాను. ఓకే, అది చూసినట్లయితే మరి ఏ పెద్ద సంఖ్యకైనా సరే మనం వర్గమూలము అంటే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేసేయచ్చు అన్నమాట, చాలా ఈజీగా తక్కువ సమయంలో. ఇప్పుడు ఏం చేయాలి, 4 6 7 8 5 1. మనం రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ కింద గ్రూపింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఒక నెంబర్ ఉంటే ఆ ఒక నెంబర్నే ముందు చూసుకోవాలి. ఇందులో మనం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అన్నాం కదా, 1 4 9 ఇట్లాంటివి ఏ నెంబర్ని మైనస్ చేయగలమో చూడండి. 46 లోంచి ఏది మేము మైనస్ చేయగలము, మాక్సిమం 36 మైనస్ చేయగలం. ఆ 36 ఎలా వస్తుంది, 6 6 are 36 మైనస్ చేస్తాం 0 1. తర్వాత ఈ బారున్న రెండు నెంబర్స్ ని తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని డబుల్ అంటే 2తో ఇంటూ చేసి ఇక్కడ వేసుకోవాలి, 12 అవుతుంది. ఈ లాస్ట్ డిజిట్ వదిలేయండి. 107 లో 12 సుమారుగా ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ కదా, సుమారుగా కొంత మిగలొచ్చు. కాబట్టి ఆ నెంబర్ని 2 చోట్ల వేసి ఇక్కడ వేసిన నెంబర్తో దీన్ని అంతా ఇంటూ చేసి కింద వేసుకోండి. 8 8 are 64 6 ఉంది. 8 2 are 16 plus 6 22 2 ఉంది. నెక్స్ట్ 8 1 are 8 plus 2 ఎంత 10. మైనస్ చేస్తే 4 5. నెక్స్ట్ నెంబర్స్ 2 తీసుకుంటాం. మళ్ళీ దీన్ని అంతటిని డబుల్ చేసి ఇక్కడ వేసుకుంటాం. 68ని 2తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది, 136 వస్తుంది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వదిలేయండి. 545 లో 136 అప్రాక్సిమేట్లీ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ ఎక్కువైపోతుంది కదా. కాబట్టి 4 తీసుకున్నాం. 4 4s are ఇక్కడ 2 చోట్ల వేస్తాం. 4 4s are 16 1 4 6 are 24 plus 1 25 2 ఉంది. 4 3s are 12 plus 2 14 1 4 1s are 4 plus 1 5. కానీ యాక్చువల్గా పెద్ద నెంబర్ వచ్చింది మనకి. అప్పుడు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీస్తే నెగిటివ్ నెంబర్ వస్తుంది కదంటే -5 వచ్చింది. కానీ ఇక్కడ మనం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యింటే ఇక్కడ ఎంత వచ్చేది, 0 వచ్చేది. ఇక్కడ 0 ఎప్పుడు వస్తుంది, ఈ 1 ప్లేస్ లో 6 ఉంటే 0 వచ్చేది కదా. అంటే మనం ఈ 1కి ఎంత యాడ్ చేయాలి, మనం 5 యాడ్ చేయాలి. 5 యాడ్ చేస్తే 6 అవుతుంది కదా.
ఓకే, కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఇదే క్వశ్చన్ ఏమవుతుందంటే ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అంటాడు. ఇప్పుడు తీసివేసినప్పుడు కూడా ఇలాగే చేస్తాము, కానీ ఇక్కడ ప్లస్ నెంబర్ వస్తుంది అనమాట. ఏదో పైన 556 ఉండి కింద 51 వచ్చింది అనుకోండి, 5 వస్తుంది కదా, అప్పుడు ఆ 5ని తీసేయాలి. అంటే నెగిటివ్ నెంబర్ వస్తే యాడ్ చేస్తాం, పాజిటివ్ నెంబర్ వచ్చేస్తే తీసేస్తాం అనమాట. ఇదే క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్ ఉపయోగించి అలా కూడా అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ నేచురల్ నెంబర్స్ అండ్ ద యావరేజ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ 5 నేచురల్ నెంబర్స్ అంటే మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి అలాగే వర్గాల మొత్తానికి ఫార్ములాస్ ఉన్నాయి. ఘనాల మొత్తానికి ఫార్ములా ఏమో n² × n+1 హోల్ స్క్వేర్ బై 4 అనమాట. అదే n సహజ సంఖ్యల మొత్తానికి ఏంటంటే n × n+1 బై 2. వీటన్నిటిని స్క్వేర్ చేస్తే ఘనాల మొత్తం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వర్గాల మొత్తానికి సూత్రం ఏంటంటే n × n+1 × 2n+6 2n+3. n+1/6 అన్నమాట. ఇక్కడ మనకి ఏమన్నారు, ఘనాల సగటుకి అట్లాగే వర్గాల సగటుకి మధ్య భేదం అడిగారు. ఇదేమో మొత్తము. సగటు అంటే ఏమిటి, అంకెల మొత్తము బై అంకెల సంఖ్య, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, యావరేజ్ అంటాం కదా, మీన్ అంటాం కదా. అంటే దీన్ని n నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి n తో డివైడ్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఇక్కడ ఒక n ఉంది, 2 n ఉన్నాయి, అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది, n × n+1 హోల్ స్క్వేర్ బై 4 మిగిలింది మైనస్. దీనికి కూడా యావరేజ్ కడితే n తో డివైడ్ చేస్తాం కదా, అప్పుడు n పోతుంది, ఏం మిగులుతుంది, n+1 × 2n+1 బై 6 అవుతుంది. ఇప్పుడు మనకి మొదటి 5 అన్నాడు కాబట్టి n ప్లేస్ లో 5 రాస్తాం. ఇది 5 5+1 ఎంత, 6² బై 4. ఇక్కడ 5 రాస్తాం, 5+1 6, 2 5s are 10+1 11 బై 6. 6 కట్ చేసేయచ్చు. 5 × 6² అంటే 6 × 6 కదా బై 4 మైనస్ ఇక్కడ 11 ఉంది. 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ ఇందులో 3 టైమ్స్, 3 3s are 9, 5s are 45 మైనస్ 11 ఎంత వస్తుంది, 34 వస్తుంది. ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 15th one. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ by which 35280 must be divided so that the quotient is a perfect square. 35280 ను ఏ కనిష్ట సంఖ్యతో భాగించినా అది ఖచ్చిత వర్గ సంఖ్య అగును. ఇంతకు ముందేమో ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి లేకపోతే ఏ నెంబర్ని యాడ్ చేయాలి అని అడిగినప్పుడు డివిజన్ మెథడ్ ఫాలో అవుతాం. కానీ ఇక్కడ దేంతో డివైడ్ చేయాలి లేకపోతే దేంతో మల్టిప్లై చేయాలని అడిగినా సరే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మెథడ్ని ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఫాలో అవుతాం. అంటే ఇచ్చిన నెంబర్ని ఫ్యాక్టర్స్ కింద విడగొడతాం. 35280 మనం ఏ స్క్వేర్ నెంబర్ని, ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద విడగొట్టామనుకోండి 18 అలాగే 9 3 3 ఇట్లా పెయిర్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. అలా రాలేదంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. లేదా ఒక 5 ఉంది, ఒక 7 ఉంది అనుకోండి, ఆ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసినా పెయిర్స్ ఉండేలా చూడాలి. లేకపోతే ఏది ఒంటరిగా ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయితే ఫస్ట్ 5 తీసుకోవడానికి ప్రయత్నించండి. 35లో 7 టైమ్స్, 2లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 28లో చూసాం. 5 5 25, 3 ఉంది 30, 6 టైమ్స్. మళ్ళీ మనం 5 టేబుల్ చూడడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ 0 కానీ 5 కానీ లేదు. అంటే ఇది ఇప్పుడే చెప్పేసేయచ్చు మనం. అంటే 5 ఒక్కటే ఉంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కంటే డివైడ్ చేసినప్పుడు 5 ఒంటరిగా ఉంది కాబట్టి మనం 5తో డివైడ్ చేసాం అనుకోండి ఆ 5 ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ 5తో మల్టిప్లై చేసాం అనుకోండి 5 2 అవుతాయి, పెయిర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అనమాట, 5 అవుతుంది అనమాట. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద నంబర్
21600 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. 21600 యొక్క ఎన్ని కారణాంకాలు ఖచ్చిత వర్గ సంఖ్యలు. ఖచ్చిత వర్గ సంఖ్యలు అంటే తెలుసు కదా, 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయగలిగే నెంబర్స్ 1, 4, 9, 16 ఇట్లాంటి నెంబర్స్ అన్నమాట. దానికోసం ఏం చేయాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ 0 ఉంటే ఫస్ట్ 5 తీసుకోమన్నాను కదా, 4 5 గా 20, 16, 3 5 గా 15, 10, 2 0, మళ్ళీ 5 టేబుల్, 8 5 గా 40, 32, 6 5 గా 30, 20, 4 5 గా 20. ఇంకా మనకి 5 టేబుల్ పోదు, 2 టేబుల్ 3 టేబుల్ చూస్తాం. 2 టేబుల్ చూద్దాం, 4 3 2, అగైన్ 2 1 ఉంది 6 టైమ్స్, 1 లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 16 లో 8 టైమ్స్, 5 4, నెక్స్ట్ 27. ఇప్పుడు ఈవెన్ నెంబర్ రాలేదు, ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి దీని యొక్క ఫ్యాక్టర్స్ అంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, దీని ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇది ఏ టేబుల్లో వస్తుందో వాటన్నిటిని 12 యొక్క ఫ్యాక్టర్స్ అంటాం, అంటే కారణాంకాలు అంటాం. అది 1 2 3 4 6 12, ఇవన్నీ టేబుల్లోని 12 వస్తుంది కదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. వాటిల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 పర్ఫెక్ట్ స్క్వేర్, 4 పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది ఈ క్వశ్చన్ అడుగుంటే. కానీ ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చాడు కదా, కాబట్టి ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ తీసుకుని ఇందులో చిన్న చిన్న నెంబర్స్ 1 అనేది ప్రతి దానికి ఫ్యాక్టర్, 1 తో డివైడ్ చేసినప్పుడు ప్రతి నెంబర్ రిమైండర్ 0 వస్తుంది కదా, కాబట్టి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్యకి కారణాంకం అవుతుంది, ఇది ఒకటి. నెక్స్ట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే 2 స్క్వేర్ వస్తుంది, అదొక పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే పవర్స్ ఈవెన్ నెంబర్ రావాలి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే. నెక్స్ట్ 3లు కూడా ఉన్నాయి కదా, 3 స్క్వేర్. 5లు కూడా ఉన్నాయి కదా, 5 స్క్వేర్. 2 5లు ఉన్నాయి కదా, అలాగే 5లు 2లు 4 కూడా ఉన్నాయి కాబట్టి 2^4 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే పవర్స్ 1 and 1 స్క్వేర్ అని రాయొచ్చు. ఈవెన్ నెంబర్ వచ్చేటట్లు రాసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉపయోగించుకోవాలి. 2లు 5 ఉన్నాయి కానీ 5తో రాయలేము, ఎందుకంటే అది ఆడ్ నెంబర్ కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు. సింగిల్ నెంబర్ తో రాసేసాను. ఇప్పుడు 2 నెంబర్స్ తీసుకోండి, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా, మల్టిప్లై చేయవచ్చు నెంబరు. 2 నెంబర్స్ అయిపోయి. ఇంకా నెక్స్ట్ మనం 2^4 ఇంటూ 5 స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. 2^4 ఇంటూ 3 స్క్వేర్, ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2లు మనం అంటే 3 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అలాగే 2^4 3 స్క్వేర్ 5 స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇంక మనం అంతకు మించి రాయలేము. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, అంటే 12 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయన్నమాట దీని యొక్క ఫ్యాక్టర్స్ లో, ఓకే, కారణాంకాల్లో. ఓకే, నెక్స్ట్ 18th one. The sum of a number, its half, its 1/3 and 27 is 71. Find the number. ఒక సంఖ్య, ఆ సంఖ్య యొక్క 1/3 ఒక భాగం, అంటే సగభాగం ఇక్కడ రాలేదు, సగభాగము, మరియు దాని యొక్క 1/3వ భాగంలో మరియు 27లో మొత్తము 71 అయిన ఆ సంఖ్య ఎంత అంటున్నాడు అనమాట. ఈ తెలుగులో మనకి సగభాగం పడలేదు అనమాట. ఆ సంఖ్య మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. అందులో సగభాగం అంటే సగంతో మల్టిప్లై చేస్తాం, 1/3 వంతు అంటే 1/3తో మల్టిప్లై చేస్తాం, మరియు 27. వీటన్నిటినీ కలిపితే మనకి ఎంత వస్తుందంట, 71 వస్తుందంట. అయితే ఆ నెంబర్ ఏది అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం ఈ 27 ఇక్కడ తీసుకుపోదాం, ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. 2కి 3కి ఎల్సిఎం ఎంత, 6 కదా. 1 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. దాన్ని దీంతో ఇంటూ చేయాలి. 2 టేబుల్ 6లో 3 టైమ్స్, 3 1s are 3 అంటే 3x. 3 టేబుల్ 6లో 2 టైమ్స్, 2 1s are 2 అంటే 2x. ఈ 27 అటు సైడ్ తీసుకుపోయాం, 71 నుంచి 27 మైనస్ చేస్తే 44 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసాం అనుకోండి, 6 3 9 ప్లస్ 2 11x ఈక్వల్ టు ఈ 6 ఇక్కడ డివైడ్ చేసిన ఇక్కడికి వెళ్తే మనకి మల్టిప్లై చేస్తుంది అనమాట.
ఈ 11 ఇక్కడ తీసుకెళ్ళాం అనుకోండి, ఎలాగో డివైడ్ చేస్తుంది కదా, అందుకని ఇక్కడే కట్ చేస్తున్నాం. ఇందులో 4 టైమ్స్ పోతుంది కదా, అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 6 are 24 అనమాట. అది ఎక్కడ మనకు సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.